హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి రెసిపీ చూసేద్దామా? బ్రెడ్ పకోడా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా ఫ్లేవర్ తోటి, టమాటా కెచప్ ఫ్లేవర్ తోటి, కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని గ్రీన్ చట్నీతో, రెడ్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సరే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? తీసుకుని దీనిలో ఒక కప్పు శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం వాము ఇలా నలుపుకొని వేసుకోవాలి. దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బజ్జీల పిండిలా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ, కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక పావు కప్పు గ్రీన్ పీస్ వేసుకుని లిటిల్ బిట్ వాటర్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 ఉడికించిన బంగాళదుంపలు తీసుకుని ఇలా చిరుముకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 2 స్లైసెస్ మీద గ్రీన్ చట్నీ, 2 బ్రెడ్ స్లైసెస్ మీద టమాటా కెచప్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుని ఇంకో బ్రెడ్ స్లైస్ దీని మీద పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండిలో కొంచెం వాటర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వేడి నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఈ శనగపిండిలో బాగా డిప్ చేసుకుని 2 వైపులా ఇలా కోట్ చేసుకుని ఇలా కాగే నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా రెడీ. ఇది మంచి పుదీనా ఫ్లేవర్ తోటి, టమాటా కేచప్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని టమాటా కేచప్తో, గ్రీన్ చట్నీతోటి మనం సర్వ్ చేసుకోవాలి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.